ఈ కథ పేరు కాపాడిన స్నేహం. ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుండే కాకికి, ఆ చెట్టు కింద బొరియాలో ఉండే కుందేలుకి మంచి స్నేహం. ఊరి పక్కనున్న అడవి నుండి ఒక నక్క కుందేలును పసిగట్టి దాన్ని తినడానికి చెట్టు దగ్గరికి వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదల్లోకి దూరిపోయింది. ఎప్పటికైనా సరే బయటకు రాకుండా పోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చుని ఆలోచించింది. ప్రతిరోజు కుందేలు ఆహారం కోసం ఉండలేదు. ఖచ్చితంగా అది బయటికి రావాల్సిందే. అప్పుడు దాన్ని పట్టుకుని తినవచ్చు. ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది. కానీ ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలడం లేదు. ఇలాగైతే తన మిత్రుడు కుందేలుకు ఇబ్బంది అని ఆలోచించి కావు కావుమని అరవడం మొదలుపెట్టింది. అంతే ఎక్కడికక్కడ కాకులన్నీ ఆ అరుపులకు వేప చెట్టుపైకి వచ్చి చేరాయి. నక్కకి ఏమీ అర్థం కాలేదు. కాకి తోటి కాకులకి సంగతంతా చెప్పింది. వెంటనే కాకులన్నీ ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకుజీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ వైపుకు రాలేదు. నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియ నుండి బయటికి వచ్చింది. నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతలు మిత్రమా. కాకి చేసిన సహాయానికి కుందేలు కృతజ్ఞతలు చెప్పింది.